గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు. తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. కుదరదు. ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, నా పెండాలు. తప్పేం లేదు. అలా కాని కనపడిందా? రాధా, ఐ మీన్ యు సీ రాధా. అబ్బో! రాధా, ప్లీజ్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. లోపలికి రా, ప్లీజ్. ఇది లోపలేరా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు. పెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని, దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం? ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు. మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. అయినా గోపాలం, చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా? మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకువైపోను. ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ. ఎదురుగా చూసుకో. ప్లీజ్. షూర్, విత్ ప్లెజర్. ముందుగా వెనక అడ్డంగా ఐమూలగా రండి. రైట్. బాయ్. చెవుడు వాడు? ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండానే వెనకాల సీటు మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది. మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకు ఇది ధర్మం కాదు. మీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని, నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా. హాయ్. అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు. వాటి అడుగున ఉన్న రక్తనాళాలు, నెత్తురు గురించి మీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా? బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది. ప్లీజ్. రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. హాయ్. దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు, కానీ మనసునెవరు బట్టబయలు చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. మొగుడు అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత కూర్చోవద్దు. ఏ? కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను. జమున తన్నింది కదూ? జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు,
రాధ తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను. ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. సారీ, నేను నువ్వు తన్నలేదు భామా, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ. వెరీ వెరీ ఇంకా వెరీ సారీ. నేనే సారీ. టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కలర్ కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను. పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో. రైలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఆ? ఆ? ఏం పిల్ల, పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నాడా? కొండి. మొన్న అరకోడి సించుగురి ఎట్టావు కదా, స్వర్గం కదటే స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట తలుపు దగ్గర రావా, రా బేగొచ్చు. కొంచెం పట్టుకోండి. అన్నట్టు మర్చిపోయాను. అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు. నాకేంటి తెలుస్తుంది? ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు. మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా. ఏంటి రానేదా? కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు కాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు? ఒకటో పిల్లని దగ్గర నుంచి 100వ పిల్లని దాకా నువ్వే 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 సరస్వతి తోడు. రైలు బయలుదేరేటైతే మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. ఏమయ్యా బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? వెళ్ళవా కళ్ళు కాబట్లా తీసుకో. అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పిల్లాన్ని ఊరంపకూడదంట. తీసుకో. ఒట్టి పెళ్ళాను నేనా? అదే పిల్లల్ని కూడా. అన్నట్టు మర్చిపోయాను. కాసులు, నీ కాసులు పెరిటి ఎందుకు బెలుగొచ్చారు? అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను. 10 కిలో కట్టాలి. ఇల్లో వల్లకాడు. ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డాణం ఇచ్చాను, నానిచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం, నీ పిల్లల కోసం కాదటే. జయము జయము అమ్మ పలికింది. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. కంగారు పట్టిపోతానంటే ఇటు కదా బుద్ధి లేదు. బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళొచ్చేసరికి దారబదం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టివే ఆలస్యం. నా బంగారు, నా కాసులు పేరేవే త్వరగా తీయవే. అక్కడి పిల్లం ఎట్టా ఉండాలి. ఉంటానే, వస్తానే. బాయ్ బాయ్, సీ యూ. అయిపోయింది. అయ్యో మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా, ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది
కాసుల పేరు ఇది, ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను, అది నాది. ఒసేయ్! ఇది నాది, రాక్షసి. ఈ కాసుల పేరు నా పుట్టినరోజు పెట్టిందే, ఈ మెండమ్మ పెట్టింది కాదు. ఇయ్యవే, నా కాసుల పేరు ఇయ్యవే, రాక్షసిదానా, ఇయ్యవే. ఒసే కాదులో నా మాట వినియే. నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే రాక్షసి, దరిద్ర పేరుగా. ఒసేయ్, ఇయ్యవే, నా గాజులు ఇయ్యవే. ఇవ్వు. నా వడ్డాణం ఇవ్వు. నా చెయ్యి ఇయ్యవే. కాసులు కాసులు దాన్ని చేయమాకే. ఒసే, ఆపే, ఆపేసే, ఆపేసే. ఏయ్! చంపేస్తా, బెల్లపచ్చులు నరికేస్తా. అయిపోయావా? నీకంటే నైందా పదం బయటికి వెళ్ళిపోదాం. అదేం చేస్తే అదేం చేయలేదా? దేవుడు, నేనేం చేతుండ్రో. కాస్త దుఃఖం నటించండి. అలాగే. మరీ అంత ఓవర్ వద్దు, లౌక్యంగా ఏడవండి. ఆ. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకడుపు చల్లగుండి బతికాను కానీ కాతుంటే అది నేను చంపేసుడు. దాని మీద మటర్ కేసెట్టి ఉరిచిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గాడిలో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో మలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో పంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ని చూపించలేదా? చూయించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు. సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప. ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు. పెళ్ళాం అసహ్యం, ఓహో. లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి మీ తోడు కనిపెట్టేశారు.